హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేమంటే బ్రహ్మకమలం పూలు చాలా వచ్చినాయి ఈసారి. కానీ నేను చాలా రోజుల నుంచి దీన్నైతే చూసుకోలేదు. ఒక 20 దాకా మొగ్గలైతే వదిలినాయి. ఇంకా సరిగ్గా చూపిలేదు. రేపో ఎల్లుండో మళ్ళీ వీడియో అయితే తీస్తాను. ఇదైతే నిమ్మ చెట్టు. నాకు ఆన్లైన్లో కొనుక్కున్నాను నేను. 2 చెట్లు వచ్చినాయి. నేనేమన్నానంటే స్వీట్ లెమన్ అట్లా అని బుక్ చేసుకున్నాను. అవేమొచ్చిందంటే మామూలు లెమన్ వచ్చినాయి. సరేలే ఇలానే ఉంటుందేమో అనుకున్నా. లాస్ట్కి ఇలా ఉంటుంది స్వీట్ లెమన్ చెట్టు. అంత స్మెల్ కూడా రాదు ఆకులు ఇవి. బీపీ షుగర్ ఉండేవాళ్ళు మార్నింగే స్కిన్తో సహా తినేస్తే ఇంకా తగ్గుతాయంట. అందుకనేసి ఇంకా పనికొస్తాయిలే అన్నట్టు ఇంకా ఈ చెట్టు మీద చాలా ఇష్టంగా ఉండింది నాకు. మళ్ళీ చూస్తే ఆ లెమన్ అయితే వదిలింది. ఆ చిన్న చెట్లోనే లెమన్ వచ్చేసింది. నేనైతే దాన్ని అట్లనే స్కిన్తో తినేసినాను. పుల్లగా ఉండింది, అస్సలు తినలేకపోయినాను. ఇవైతే బచ్చల కూర. మొత్తానికి ఎలాగోలా స్వీట్ లెమన్ చెట్టు అయితే తెచ్చుకునేసినాను. ఇక్కడ చూడండి, మరువము కట్ చేసి ఇలా అయితే ఊరికే గుచ్చిపెట్టినాను, వస్తుందా లేదా అన్నట్టు. అలానే చామంతి గడ్లు కూడా గుచ్చిపెట్టినాను. కొన్ని అయితే వచ్చినాయి. ఇది కూడా వచ్చింది. మరువం కూడా కొన్ని వచ్చినాయి, కొన్ని అయితే చనిపోతా ఉన్నాయి. సరేలే అనేసి ఒకటి చూద్దాము, చెక్ చేద్దాము అది వచ్చిందా లేదా అన్నట్టు ఇంకా నేనైతే ట్రై చేస్తున్నాను. మా ఆయన్ని వీడియో తీయమంటే నిలబడి పైకి పట్టుకొని తీస్తా అన్నారు. ఇంకా చూడండి, ఇదైతే చనిపోయింది. చనిపోయింది ఏదైతే ఇలా ఉంది గడ్డి. దీని లోపల ఏమి వేర్లంతా ఏం రాలేదు. సరే మామూలుగా ఉండేది ఒకటి తీసి చూద్దామంటే అంటుకొని కలకల అని ఉంది. దానైతే తీసి చూద్దాము వేర్లు వచ్చినాయా లేదా అట్లా అని అనుకుంటాన్నాను. ఇది చాలా వాడిపోయినట్టుంది. ఎండిపోలేదు, కానీ దీంట్లో కూడా ఏం రాలేదు. అలానే గుచ్చిపెట్టేసినాను. మళ్ళీ వస్తుందేమోలే అన్నట్టు. ఇంకా మా మోటో అయితే నేను ఏం చేస్తే అక్కడ చూడండి, ఇంకా దాన్నే డీప్‌గా చూస్తా ఉంటది. ఇంకా దీన్నైతే తీసి చూద్దాం అన్నట్టు వేర్లు వచ్చిందా లేదా అన్నట్టు చూస్తున్నాను. హాయ్! హాయ్! వచ్చింది వేర్లొచ్చింది అంటే మా ఆయన ఇంకా కెమెరా ముందు పెడతా అన్నాడు. చూడండి, వేర్లయితే వచ్చింది. సక్సెస్ అయినట్టే. అంటే మరవం నాటాలంటే గడ్డితో గూడా వస్తది. కాకపోతే కొన్ని మాత్రమే వస్తది, కొన్ని మాత్రం రావు. ఇంకా అది ఏది వస్తాయి, ఏది రాదు అనేసి నాకంత ఐడియా లేదు. అంత ఐడియా లేదు. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసేట్లుంటే చేయండి. బాగా ముదిరిపోయిన గడ్డలైతే ఇలా నేను గుచ్చిపెట్టినాను. కొన్నైతే వచ్చేసినాయి. ఇంకా కొన్ని ఎండిపోయినాయి. ఇంకా చామంతులు కూడా చూడండి, అక్కడక్కడ చిగుర్లు వస్తా ఉంది కదా, అదైతే వచ్చింది. ఇంకా ఇదైతే ఈ చెట్టయితే మాత్రం దీని లోపల ఏదైనా పాములు దొరుకున్నా గానీ కనబడదు. ఇది చూడండి ఎట్లా వచ్చిందో. దీన్ని కపరవల్లి అంటాము. కర్పూరవల్లి దీని పేరు. మా సైడ్ అంతా కపరెల్లాకు అంటాము. ఇంకా దగ్గు, జలుబు అలా చేసినప్పుడు ఇంకా దీంట్లో బజ్జీలేసుకొని తింటారు. ఇది ఇంకా చాలా వాటికి పనికొస్తది. ఇది చూడండి, వెయిట్ అయితే చాలా వెయిట్ ఉంది. మొత్తం నీరే ఉన్నట్టుంది దాని లోపల. ఎక్కువ శాతం నీళ్ళు ఉన్నట్లుంది. చాలా వెయిట్ ఉంది. బరువుగా ఉంది. ఇంకా దీనంతా కట్ చేసి పడేద్దాంలే. ఇంటి ముందర కూడా ఒకటుంది. అందుకనేసి దీన్ని కట్ చేద్దామంటే మా ఆయన వద్దొద్దు ఉన్ని అంటన్నారు. ఇంకా ఈ క్లీనింగ్ ఇవన్నీ చేసుకోలేదు. ఈ మధ్య చాలా తక్కువ వస్తాను. అంటే పొలం పనులకి కొంచెం వెళ్తా అన్నాను కదా, రాగి పైరు అవి నాటుకున్నాము. ఇంకా ఖాళీ ఉన్నప్పుడు ఇంకా నాకైతే ఈ మధ్య ఖాళీ లేదు. ఈ చెట్టు అయితే అదృష్టం అనుకోవాలి. స్టార్ ఫ్రూట్ సెట్ అంటే ఇది. ఆ స్టార్ ఫ్రూట్ సెట్ ఏమైందంటే నేను చనిపోయింది అనుకున్నాను. ఒకదాన్ని తీసి కూడా పడేసినాను. కాకపోతే ఇదైతే బతికింది. దేవుడి దయ అనుకుని. నాకైతే చాలా ఇష్టం. అది కూడా ఆన్లైన్‌లోనే తెచ్చుకున్నాను. నాకు ఆన్లైన్ చెట్లు అంతగా బతకలేదు. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మాత్రం బతికింది బాగా. చూద్దాం ఇది కూడా బతుకుతదో లేదో తెలీదు. ఇంకా నాకైతే చాలా వర్క్ ఉంది. ఇంకా పాత్రలు కడుక్కోవాలి. ఇంకా ఇంట్లో అన్నీ చేసుకోవాలి కదా. 6 గంటలు అయిపోతా ఉంది టైము. పొద్దేమో పోవడం లేదు. అంటే చీకటి పడేది 7కి అట్లా పడతా ఉంది కదా. అందుకనేసి సరేలే ఒక చిన్న వీడియో తీసేసి పువ్వులు కోసేసి ఇంకా వెళ్ళిపోతాను కిందికి అంటే, మా ఆయన రేకుల మీదకి ఇంకా ఆ పక్క దిగాలి నేను. ఇంకా రోజు ఇలా ఎందుకు కష్టపడతావు, నేను చెట్టు నరికేస్తానంట అన్నాడు. ఇంకా నాకైతే వీడియోలు ఈ మధ్య చాలా తగ్గించేసినాను వీడియోలు పెట్టేది. అంటే షార్ట్ వీడియోలు ఏదో ఒకటి పెడతా ఉన్నాను. కాకపోతే ఇంకా ఫుల్ వీడియోలు అట్లా పెట్టడం లేదు. ఇంకా అదే విధంగా గార్డెన్ వీడియోలు అయితే అస్సలే పెట్టడం లేదు. ఉన్నా గానీ పెట్టినానా లేదా కూడా నాకే గుర్తుండటం లేదు. అలా అయిపోతాంది. ఇంకా ఇంక నుంచి అయితే పెట్టాలనుకుంటాన్నాను. చెట్లయితే చాలా వరకు చనిపోయినాయి. ఈ ఎండాకాలంలో ఒక 2, 3 చెట్లయితే నాది పోయింది. అంటే ఈ ఫ్లవర్స్ చూడండి, ఇలా నేను రోజు ఇలా సాహసం చేయాలనమాట. అంటే ఇష్టంగా చేస్తే ఏ పనైనా కష్టం కాదు అన్నట్టు చేస్తాననమాట. ఆ మిద్దె మీద నుంచి ఈ పక్కకి జంప్ చేయాలి కానీ చేస్తాను. ఎందుకంటే లేకపోతే మా ఆయన చెట్టు కొట్టేస్తాడు. ఆల్రెడీ ఇది కొట్టేసి మళ్ళీ వచ్చింది.
మళ్ళీ పోగొట్టుకోలేను. నేను దీనికసలు నీళ్లు పోయను ఏమీ లేదు. కానీ పువ్వులైతే పాపము వర్షాకాలం వస్తే మాత్రం పువ్వులిస్తది నాకిది. అందుకనేసి ఈ చెట్టునైతే నేను కొట్టేయాలనుకోలేదు. అందుకనేసి ఇంకా ఎంత కష్టమైనా సరే, ఇంకా ఈ రేకుల మీదకి ఇలా దిగేసైతే పువ్వులు కోసేసుకుంటాను. కానీ ఇది కొంచెం కష్టమైన పనే. అసలు ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇంకా ఏం చేద్దాం తప్పదు కదా! కిందుంటేమో మేకలన్నీ తినేస్తాయి. ఇంకా పైనుంటే ఏమో ఇంకా ఇలా కోయడం కష్టం. ఇవన్నీ ఇంకా వదిలేస్తాను. ఇంకా అటువైపు దిగలేను. రేకులు పట్ పట్ అంటాయనమాట. ఇంకా కింద చూసిన ఒకసారి బండలు అవన్నీ ఉన్నాయి. చూడండి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు, మన నిమ్మ చెట్టు, అలానే మునగ చెట్టు అవన్నీ ఉన్నాయి గదా! కింద సైడ్ అనమాట. అందుకనేసి ఇక్కడి దాకా మాత్రమే కోసుకుంటాను నేను. ఇంకా అటుపక్క అంటే పోను. ఇంకా కొంచెం పూలు కోసుకొనేసి ఇంకా ఆ పక్కుండేవన్నీ ఇంకా మార్నింగ్ పువ్వులొస్తాయి గదా! నైట్ అయితే మా వంట రూమ్‌లోకి స్మెల్ బాగొస్తా ఉంటది. దాని పేరు సెంటు మల్లెలు అంటాం మేము మా సైడయితే. ఇంకా ఎర్ర మల్లెలు అని గూడా అంటారంట. ఇదైతే చూడండి ఇలా వచ్చింది గదా! దీన్ని కట్టేయాలి. డేరే పూల చెట్టు ఇది. అదే వచ్చింది. ఇంకా ఈ చెట్టు చూడండి. ఈ చెట్టయితే నాకైతే రోజు పూలిస్తదనమాట. ప్రతిరోజు ఉంటది చెట్లో పువ్వులు. భలే స్మెల్లొస్తాంది. వర్షం పడితే మాత్రము సాయంత్రం టైంలో వర్షం పడితే అంతగా స్మెల్ ఉండదు. ఇంకా వర్షం పడేది లేట్ అయిందంటే మాత్రం ఇలా వస్తది. ఇంకా ఆ పక్కంతా ఆవులు మేసేసింది మా చెట్టునంతా. ఇంకా సరేలే అనేసి లోపలంతా చూస్తా ఉన్నాను చూడండి. పువ్వులు వెలుతురున్నప్పుడే వచ్చేసిందనమాట ఇది. ఇన్ని రోజులు చీకటి పడిన తర్వాత వస్తా ఉండింది. ఈరోజు ఏందిరంటే ఎలుతురున్నప్పుడే వచ్చేసింది. ఏందంటే టైం చూస్తే 6 గంటలయింది. కాకపోతే ఇప్పుడు 6 లాగా లేదు. బాగా వెలుతురుంది. ఇప్పుడు లేట్‌గా చీకటి పడతా ఉందనమాట. ఇంకా ఇలా చూడండి నేను కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను గదా! స్మెల్ చాలా బావుంది. ఇంకా సాయంత్రం అయిందంటే మా ఇంటి దగ్గరికి చాలా ఫ్రెండ్స్ వస్తారండి. ఎందుకంటే దీంట్లో ఉన్న మకరందాన్నంతా తాగేస్తాయి. అది ఏం పురుగులు ఏమనేసి నాకైతే తెలీదు. సీతాకోకచిలుకలు గూడా కాదవి. చాలా దాని ముక్కయితే మన ఏలు ఎంత పొడుగు చూపుడు వేలుంది చూడండి. ఆ చూపుడు వేలంత పొడుగుంటది. మీకు ఈరోజు వీడియో తీసి దీంట్లోనే యాడ్ చేస్తాను. అది ఏం పురుగులో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్‌గా ఒక 20 మినిట్స్ అట్లా చెట్టునైతే వదలనే వదలవు. తర్వాత అస్సలు అడ్రెస్ ఉండవు. ఎక్కడికెళ్తాయో గూడా తెలీదు. అసల ఒక్క పురుగు చూద్దామంటే గూడా తెలీదు నాకు. అట్లా ఉంటాయన్నమాట. ఆ పురుగులు ఎక్కడి నుంచి వస్తాయో, మళ్ళీ ఎక్కడికెళ్ళిపోతాయో నాకైతే అర్థం కావడం లేదు. ప్రతి పువ్వులోనూ మకరందం తాగేస్తుంటుంది. చీకటి పడిన తర్వాతే వస్తాయి. ఇప్పుడైతే రావు. ప్రతి పువ్వు వెతికి మరీ తాగుతాయన్నమాట. ఎక్కడైనా బ్యాలెన్స్ ఉందనేసి. నాకైతే ఆశ్చర్యం అనిపిచ్చింది. అసలు ఇదేం పురుగులబ్బా అనుకున్నాను. చూడండి చెట్లుంటే ఆనందమే వేరసలు. ఆ చెట్టు దగ్గరైతే కాసేపు ఇలా నేను కాసేపయితే కాలక్షేపం చేస్తాను. టీ పెట్టుకొనొచ్చి ఇక్కడ చైరేసుకొని కూర్చునేస్తాను కాసేపు. ఇంకా టీ తాగుకుంటా వీటిని చూసుకుంటా అలా గడిపేస్తాననమాట. ఇంకా చూడండి 6 గంటలయింది. కానీ పువ్వులు బాగా ఇరిగిపోతా ఉన్నాయి. అందుకనేసి సరే ఇంకా ఒకసారి చూపిద్దాంలే అన్నట్టు దీన్ని గూడా చూపిస్తున్నాను. ఇంకా ఈ పువ్వులైతే ప్రతిరోజు ఉంటాయి గదా! ఒక పక్క చిగురొస్తా ఉంటుంది. ఇంకో పక్క ఫ్లవర్స్ వస్తా ఉంటాయి. ఆ పువ్వులకైతే కొదువుండదు. కాకపోతే పాములు అట్లా వస్తాయేమో అని భయము. భయమున్నా గానీ నేనైతే తీసేదానికి ఇష్టం లేదు. చూద్దాం దేవుడి దయ శివునాజ్ఞ లేనిదే సీమైనా కుట్టదు అంటారు గదా! అలా. చూడండి ఇవే ఈ దొంగ ముండలే వచ్చి మొత్తం అన్నీ తినేస్తా ఉండాయి చూడండి. మకరందాన్నన్నీ లాగేస్తా ఉన్నాయి. కానీ ఇవేమన్నా మనకేమన్నా హాని చేస్తాయేమో అని నేను దాన్ని వీడియో తీద్దామనేసి పోతే ఇవేమో పారిపోతా ఉన్నాయి చూడండి. ఇంకా ఇవైతే చూడండి ఎంత పొడుగుందో అసలు దాని ముక్కు చూడండి. మనం చూపుడు వేలుంది చూడండి అంత పొడుగుంది. దానంతా లోపలికి వదిలి ఆ పువ్వులోకి ఇంకా అదైతే ఇంకా లాగేస్తా ఉంటదనమాట. ఇవేం పురుగులో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు ఉంటాయి అంతే. మొత్తం ఎళ్ళిపోతాయి. ఇంకా ఎక్కడికెళ్తాయో గూడా తెలీదు నాకసలు. ఇంకా తేనెమైనా పడతాయంటే అది గూడా లేదు. ఇంకా వీటి కడుపుకే ఇవి లాగేసుకుంటా ఉన్నాయి మొత్తము. మకరందాన్నంతా ఇలా తీసుకుంటా ఉన్నాయి. చూడండి సాయంత్రం చీకటి పడిన తర్వాతే వస్తాయి ఇవన్నీ. మళ్ళీ ఒకరోజు చూద్దాం ఎక్కడికెళ్తాయో అనుకుంటాన్నాను. ఆ చెట్లోనే ఏమైనా ఉంటాయా అని డౌట్‌గా ఉంది నాకి. ఇంకా నేను నైట్‌లో ఆ చెట్టు దగ్గరకైతే పోయేదానికి కొంచెం భయపడతాను. ఎందుకంటే పాములొస్తాయని. వస్తాయో లేదో గూడా తెలీదు. కానీ ఇంతవరకు అయితే రాలేదు. ఇంకా ఆ భయంతో అయితే నేను పోను. చూడండి నేను ఇటు పక్క పోతే వీడియో తీద్దామనేసి అవి అటు పక్క పోతాయంటే లైట్ యేసుకున్నాను.
నేను అటుపక్క పోతేమో అవి ఇటుపక్క వస్తాయి. ఫుల్‌గా ఉన్నాయి చూడండి పైకెళ్ళిపోయినాయి. చీకటి సైడ్ ఎళ్ళిపోతున్నాయన్నమాట. కానీ చీకట్లో గూడా ప్రతి ఫ్లవర్‌లోనూ లాగేసుకుంటా ఉందిది. విచిత్రంగా దీనికి గడ్డిలాగా ఉంది ముక్కు. దాని ముక్కు చూసే నేను కాసేపయితే వీడియో తీస్తున్నాను. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.